2 రాష్ట్రాల్లో కమిటీలు ఉన్నాయి, మా కార్యకర్తలు ఉన్నారు, స్టేట్ అధ్యక్షులు ఉన్నారు, అంత వ్యవస్థ ఉంది. ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరున్నారు? ఆసిఫాబాద్ కార్యకర్తలు ఉన్నారు మాకు, అంటే అధ్యక్షుడు ఏం లేరు అక్కడ, కొంతమంది కార్యకర్తలు కర్నూలు జిల్లాలో ఎవరు ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే చెప్తానండి, ఆ జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఓకే ప్లీజ్ సరే అడగండి. ఆ జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మిమ్మల్ని సంప్రదించడానికి లేదా అక్కడ మీ ప్రతినిధిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రజలకు సమాచారం కావాలని. ఏం సంఘటన ఒకటి చెప్పండి, ఆసిఫాబాద్లో ఏం సంఘటన జరిగింది చెప్పండి. సిర్పూర్ కాగజ్ నగర్లో ఏం సంఘటన జరిగింది చెప్పండి. ఒక వ్యక్తిని ఎస్సీ అతన్ని అక్కడున్న బీసీలు కొట్టారు. మీకు నేను 100 చెప్తా. నేను పేపర్లో వచ్చే న్యూస్ ఒకటి, ఫీల్డ్ మీదకి మేము వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ వచ్చే రిజల్ట్ వేరే. సింపుల్గా కూడా చెప్తాం మీకు, వినండి. హైదరాబాద్ పక్కనే ఒక టెంపుల్ ఉంది ఒకటి, జస్ట్ కొద్ది దూరంలోనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో దళితులను, అయ్యప్ప స్వామి దళితులను గుళ్ళోకి రానివ్వలేదు అనేది పెద్ద పేపర్లు వచ్చింది, పెద్ద న్యూస్. దాని మీద ఎంక్వైరీ చేయడానికి మేము పోతున్నామని చెప్పేసి మా టీం అంతా మేము పోయినాం. పోయి చూస్తే అక్కడ సినిమా అంతా వేరే. ఏం సినిమా అక్కడ ఉంది అంటే, వాళ్ళు గత 15-20 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నారు. అయ్యప్ప మాల వేసినప్పుడు దాదాపు వాళ్ళు 40 డేస్ అక్కడే ఉంటారు, టెంపుల్ లోపలే ఉంటారు, ఆ కాంపౌండ్ లోపలనే ఉంటారు, అక్కడే వంటలు చేసుకుంటారు, అక్కడే తింటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ కాంపౌండ్లో 3 టెంపుల్స్ ఉన్నాయి ఓల్డ్వి, అందులో 2 రీకన్స్ట్రక్షన్ చేశారు, 3వది రీకన్స్ట్రక్షన్ జరిగింది మొన్న కొత్త రీసెంట్గా. కాకపోతే ఏంటంటే శివుని టెంపుల్ అది, ఇంకా విగ్రహ ప్రతిష్ట జరగనప్పుడు ఏంటంటే పోయి పూజలు లాంటివి చేయొద్దు అనమాట అందు లోపలికి వెళ్ళేసి. అప్పుడు ఇంకా ఈ విగ్రహ ప్రతిష్ట జరగలే కాబట్టి కొద్దిగా ఆగండి అని చెప్పారనమాట. దానికి అక్కడ జరిగిన కాంట్రవర్సీ ఏంటి అంటే, మాకు అసలు టెంపుల్కే రానివ్వట్లేదు అని చెప్పేసి జరిగింది. మేము పోయి వాళ్ళతో లైవ్ మాట్లాడి, లైవ్ మేము యూట్యూబ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇదైంది. ఇదే కాదు, చిత్తూరులో జరిగింది అంతే. ఏడైనా సరే ప్రతి సంఘటన ఏడికి పోయినా కూడా వచ్చేది వేరేది పేపర్లో, మేము పోయి చూసిన తర్వాత వచ్చే రిజల్ట్ వేరే. అంటే అట్రాసిటీలో ప్రతి అట్రాసిటీ ఫేక్ అయినా మీ అభిప్రాయం? 95%. మిగతా ఆ 5% కోసం మీరు ఏం చేశారు? ఒరిజినల్ చూపించండి. అవి ఎక్కడో జరుగుతున్నాయి కావచ్చు, అవి మాకు రావట్లేదు. అంటే అన్ని కూడా ఫేక్ వస్తున్నాయి మాకు. అంటే మీరు ఫేక్ కేర్ ఆఫ్, మేము ఫేకింగ్ కేర్ ఆఫ్ కాదు, వాళ్ళు కేర్ ఆఫ్. ఆ కేర్ ఆఫ్ దొంగలు పట్టుకోవడానికి మేము పోతున్నాము. ఓకే, ఒరిజినల్ దళితులం మేము, రాజ్యాంగం చెప్పిన దళితులం మేము. ఇంతకీ వాళ్ళంతా ఫేక్ దళితులు. ఇందాక మీరు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం కోసం పనిచేయలేదని ఇటీవల కూడా మీరు మొన్న జరిగిన 15th ఆగస్టుకి 100 సార్లు చెప్పినాను. ఏమి అసలు మీకున్న ఆధారాలు ఏంటి? చాలా ఎన్నో ఆధారాలు పెట్టాను నేను యూట్యూబ్లో. అమరా ప్రసాద్కున్న ఏమంటారు దాని వాల్యూ ఏంటంటే, ఆయన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో స్పష్టంగా స్వాతంత్రం కావాలని చెప్పారు కదా. వినండి ప్లీజ్. నా అమరా ప్రసాద్కున్న వాల్యూ ఫస్ట్ ఏంటంటే, ఏదైనా వితౌట్ రిఫరెన్స్తో ఏ పోస్ట్ పెట్టాడు. నా ట్విట్టర్ కావచ్చు, నా యూట్యూబ్ కావచ్చు, నా ఫేస్బుక్ చూడండి, అంబేద్కర్ మీదే కాదు, నేను ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా అంటే కింద రిఫరెన్స్ ఉంటుంది. వితౌట్ రిఫరెన్స్ నేను ఏది పెట్టాను. ఉస్మానియా స్కాలర్స్ మిమ్మల్ని డిబేట్కి పిలిస్తే రెఫరెన్స్తో వస్తారా? అయ్యో, నేను రెడీ సిద్ధంగా ఉన్నా. ఈ ఛానలే కాదు, ఈ ఛానల్ అయిన తర్వాత ఇలాంటి ఓకే. ఇప్పుడు అంబేద్కర్ మీద స్వాతంత్రం వద్దు అన్న రెఫరెన్స్ చెప్పండి. చెప్తున్నా, ఎందుకంటే ప్రజలందరూ స్వాతంత్రం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఓటు హక్కు, ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఇట్ ఈస్ నేను ఒక పెద్ద విపత్తుగా భావిస్తాను అంబేద్కర్. దాని కావాల్సిన రిఫరెన్స్ ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తా. మీరు అలా కావాలని చెప్తే కూర్చొని చెప్పి, అదే మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, మొదటి ప్రధాని ఉన్నటువంటి నెహ్రూ గారు, అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన క్రెడిట్ తీసుకున్న మహాత్మా గాంధీ గారే బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన దేశభక్తుడు. ఆయన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పాడు. మొదట భారతీయునే చివరగా భారతీయుని చెప్పాడు. స్వాతంత్రం అన్లిమిటెడ్ ఏంటి మరి? బ్రిటిష్ ఆయన రౌండ్ టేబుల్ సమావేశం, ప్లీజ్, రౌండ్ టేబుల్ సమావేశం స్వతంత్రం కావాలంటే మరి అతనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తే అదొక విపత్తుగా భావిస్తాను ఎందుకన్నాడు? ఏ కంటెస్ట్లో అన్నాడు? ఏ కంటెస్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ చెప్పిన కదా నేను, నా ఇంట్లో కూడా ఇద్దరు అన్నదమ్ముల ఉంటే కూడా వచ్చి ఇట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తావు? కంటెస్ట్ చూస్తావా, స్వేచ్ఛ చూస్తావా? నా ప్రజలకు అన్యాయం జరిగే స్వాతంత్రం వద్దన్నాడు. దేశంలో ఎస్సీలు ఒకటే ప్రజలు కాదు కదా, అందరం ఉన్నాము. ఒక ఎస్సీలే కాదు కదా, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. అన్ని వర్గాలు కావాలి స్వేచ్ఛ. నీ అంటే నువ్వు కేవలం పనిచేసి నువ్వు ఎస్సీల కోసం పనిచేసినావా?
కేవలం ఒక కులం కోసమే అంబేద్కర్ పనిచేస్తే మరి కుల నాయకుడు అవుతాడు, దేశ నాయకుడు ఎట్లయితాడు? అయితే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంది, అంబేద్కర్ ఒక కుల ఎస్సీ కోసమే పనిచేసిండా? మీరు నన్ను అడుగుతున్నారా? యా. ఆయన సబ్బండ వర్ణాల కోసం పనిచేశాడు కదా. ఇంతమంది అన్నారు కదా నా ప్రజలు అంటే ఎవరు? అరే తాను పీడనకు గురైనప్పుడు నా ప్రజలు తాను నిర్ణయాధికారం వచ్చినప్పుడు అందరికీ హక్కులు ఇవ్వడం కోసం పనిచేసిన మహనీయుడు. ఎవరికి అందరి కోసం పనిచేశారు ఏ కదా. హక్కులు వచ్చినబ్బా చెప్పు. రాజ్యాంగంలో హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? మీరు చెప్పండి. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే. ఈ దేశానికి హక్కులు ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ హక్కులు ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలని చెప్పేసి దాని మీద రీసెర్చ్లు చేసి దాని మీద వివిధ రాజ్యాంగాలు చదివి తయారు చేసింది ఎవరు? వివిధ సర్దార్ రాజ్యాంగాలు వల్లభాయ్ పటేల్. ఎస్, చరిత్ర చదవండి. దాని రిఫరెన్స్ కావాలన్నా ఒక 5 నిమిషాలు ఇస్తే నేను తీసి చూపిస్తా. మీరు ఇట్లా రిఫరెన్స్ కావాలని చెప్పింటే నేను ల్యాప్టాప్ తీసుకుని హాయి కూర్చుంటుంది. ఓన్లీ అంబేద్కర్ మీద చేస్తుంటే డిబేట్ నేను. ఓకే. నేను చివరిసారి మొదటిసారి చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా నాకు అంబేద్కర్ మీద. ఎందుకంటే నా ఎజెండా అదే. నేను అంబేద్కర్ని నేను విమర్శిస్తుంది ఎక్కడ అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రతి విషయంలో కాదు. మళ్ళా అర్థమవుతుందా? కొన్ని విషయాల్లో ఒక్కటి చాలు ఆయన్ని వ్యతిరేకిస్తే మీరు మిగతా సార్ నాకు అవసరం లేదు. నేను ఇది అంబేద్కర్ ఇష్టం మెప్పుల కోసం నేను పనిచేయను. నాకు నమ్మిన సిద్ధాంతం కోసమే నేను పనిచేస్తా. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అది చెప్తా. అది చెప్పినప్పుడు చట్టపరంగా అది తప్పైతే చట్టం తన పని చేసుకోపోతుంది, నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా. కానీ నా ప్రశ్నించే విధానాన్ని మాత్రం నేను ఆపను. నేను మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు చెప్తున్నాను, మీరు కావచ్చు, మీరంతా మీ అంబేద్కర్ బాగా మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ చెప్పండి, నన్ను అంబేద్కరిజం మీద డిబేట్ చేయమని చెప్పండి. నాకు ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే మీరు ఎస్సీలలో ఉన్న వాళ్ళని వాళ్ళ లోటుపాట్లని హైలైట్ చేస్తూ మీకు ఇంతకుముందు నేను చెప్పిన, మీకు ఇంతకుముందే చెప్పిన, నేను దళితుల హక్కుల కోసం పోరాడడానికి రాలేదు, వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడానికి నేను రాలేదు. నా లక్ష్యం ఒకటే, ఎక్కడైతే హిందూ ధర్మం మీద దళితులం అని చెప్పేసి మతం మారి లేకుంటే మేము దేవుని నమ్మమని చెప్పేసి మా ధర్మం మీద పడి ఏడుస్తారో వాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ ఎదుర్కోవడానికి మాత్రమే రాష్ట్రీయ దళిత సేన. ఇంతకు అమర ప్రసాద్ గారిది ఏ ధర్మం? హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఏమి సనాతన ధర్మం అంటే ఏమిటి? ఏదన్నా కావచ్చు, మీకెందుకు అది ప్రజలకు తెలియాలి కదా. అవసరం లేదు, వాళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం అంటే తెలియకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం అంటే తెలుసు. మీకు తెలుసు ధర్మం అంటే చెప్తా వినండి. నాకు తెలుసా అంటే నాకు తెలుసు కాబట్టి నా ధర్మంలో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి చెప్తున్నా వినండి. నా ధర్మం, నా హిందూ ధర్మం ఉంది. నా ధర్మాన్ని నాకు పుట్టినప్పుడు చెప్పి నాకు మనది హిందూ ధర్మం, మన సనాతన ధర్మం అంటే చెప్పి. క్రిస్టియన్ అంటే ఏంటి? ముస్లిం అంటే ఏంటి? హిందూ ధర్మం అంటే అదే. బుద్ధిజం అంటే ఏంటి? బుద్ధిజం అంటే ఏంటి? ఆ ప్రశ్న మీ స్థానంలో క్రైస్తవుడు ఉంటే క్రైస్తవం అంటే ఏంటి, ఇస్లాం వ్యక్తి ఉంటే ఇస్లాం అంటే ఏంటి, బుద్ధిస్ట్ ఉంటే బుద్ధిస్ట్ అంటే ఏంటి, ప్రజలకు వివరించండి. మీరు 1కి 10 సార్లు బుద్ధిజం అంటే ఏమా బుద్ధిజం, ఆ విలువలేంటి, అలాగే మీరనే ధర్మం సనాతన ధర్మం అంటే ఏంటి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య చాలామంది అదే మాట్లాడతారు కదా. అంబేద్కరిజం అంటే ఏంటని మీరు నన్ను అడిగారు, నేను వివరించే ప్రయత్నం చేశాను. దాని తప్పైతే ఇది కాదు ఇది అని మీరు చెప్పే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు పుస్తకాలు చదివే వ్యక్తి కాబట్టి. అలాగే సనాతన ధర్మం అంటే ఏంటి, చాలాసార్లు చిన్నప్పటి నుంచి మీరు విన్నారు, పుస్తకాలు చదివారు, అది వివరించాలని కోరుతున్నాను. మీకు ఒకటి చెప్తున్నానండి, సనాతన ధర్మం అని, నా ధర్మంలో ఉన్న గ్రంథాల యొక్క సారాంశాలు కావాలంటే నాకు అడగకండి. స్వామీజీలు ఉన్నారు, దాని మీద సపరేట్గా స్టడీ చేసిన మేధావులు ఉన్నారు, వాళ్ళకి అడగండి. నేను ఒక ఫైటర్కు ఫైటర్ క్వశ్చన్స్ అడిగితేనే బాగుంటుంది. కానీ మీకు ఆ ధర్మ గ్రంథాలపైన పట్టు లేదు. నేను ఎక్కువ చదవలేదు, గ్రంథాలు ఎక్కువ చదవలేదు, అంతలాగా నేను కూడా. అంటే ఈ మధ్య మనుధర్మం గురించి చాలా విషయాలు ధర్మశాస్త్రం మీద డిబేట్ చేస్తారు. ఏం చదివారు? పుస్తకం మొత్తం చదివిరా? మనుధర్మం పుస్తకం బుక్ ఆథర్ ఎవరు, పబ్లిషర్ ఎవరు, అంటే మీరు ఏ వర్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఒక శ్రీ భాగవతుల సంథింగ్ పేరు ఉంది, అది ఆయన చదివాను నేను. మనుధర్మ శాస్త్రాన్ని 4-5 సార్లు సంస్కృతం చదివారా? తెలుగు? సంస్కృతం శ్లోకం ఉంటుంది, కింద తాత్పర్యం ఉంటుంది, నేను చదివాను. ఓకే, శ్రీ భాగవతుల ఏదో పేరు ఉంది, సంథింగ్ తర్వాత ఏదో ఉంది, అది మర్చిపోయా. సో ఆ బుక్ నేను ఆల్రెడీ నా వీడియోలో చూపించాను కూడా. దీని మీద డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా డిబేట్ చేస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను కూడా చెప్పాను. అంటే ఇప్పుడు మీరు వినండి. మనుధర్మ శాస్త్రం మీద ఎందుకంటే ఇంతకాలము ఈ అంబేద్కరిస్టులు కావచ్చు, ఈ హిందూ వ్యతిరేక శక్తులు అన్నీ కూడా ఏం చేసినాయంటే, మనుధర్మ శాస్త్రం అంటే అదొక పెద్ద దాని పేరు చెప్పగానే హిందువులు భయపడే స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి. నేను ఎప్పుడైతే ఈ కరోనా టైంలో
కంప్లీట్గా మనోధర్మశాస్త్రం మీద చాలా నా టైం బాగా స్పెండ్ చేసినాను. ఆ చేసిన టైంలో ఆ కరోనా టైంలో కూడా నేను చాలా వీడియోస్ పెట్టాను. నేను ఒక్కొక్క శ్లోకాలను వివరిస్తూ కూడా చెప్పాను. అందులో ఉన్న వ్యత్యాసాన్ని కూడా చూపిస్తూ చెప్పాను. నేను వాటి మీద డిబేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చాలా విషయాలు చెప్పాను.